పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ అనేటటువంటిది లీక్ అయింది అనేటటువంటిది ట్విట్టర్ లో పెద్ద ట్రెండింగ్ గా మారింది. కాకపోతే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లో ఎక్కడ కూడా లభించదు అనమాట. వీడు పోయి డిలీట్ చేసిండ్రా, వీడు ఒక్కడే డౌన్లోడ్ చేసుకుండు. పుష్పరాజు ఒంటి కాలు మీద ఆ యొక్క ఎర్ర చందనం మీద ఆడుతుండు. నువ్వు ఎంత ఎర్రపప్పు అయితే ఎర్రగా ఏది ఉంటుంది ఎర్రచంద్రం అంటావురా. ఈ అవతారంలో తగ్గేదేలా అని చెప్పి ఇక్కడ చెయ్యి పెట్టి ఈ విధంగా షోలో పట్టుకుంటే ఏ విధంగా ఉంటది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ శూలం నీకు దింపితే ఎట్లుంటది? ఈ విధంగా చిన్న న్యూస్ రాగానే మీకు వీడియో చేయాలి, మీకు చెప్పాలి అనేటటువంటి న్యూస్ కాదు, వాడు న్యూస్ అన్నది వ్యూస్ రావాలి అని చెప్పి వాడు చేసిండు. న్యూస్ కాదు. కొడుతుండు. వచ్చినటువంటి ప్రతి బౌలర్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆ టైంలో శ్యామ్ కరణ్ నిలబడ్డాడు. తను ఆడినటువంటి శ్యామ్ కాదు రాడు, శామ్ రా. తర్వాత వచ్చినటువంటి అశుతోష్ అయ్యుండొచ్చు, శంషాక్ అయ్యుండొచ్చు, ఆడినటువంటి అశుతోష్, శంషాక్ వీళ్ళెవర్రా? మన కమిన్స్ అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని సైలెంట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అపోనెంట్ సైలెంట్ చూసాం. కానీ ఎస్ఆర్హెచ్ ని ఫస్ట్ టైం అభిషేక్ మరియు శశాంక్ కలిసి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అభిషేక్ ఏంటి వచ్చిండ్రా? అభిషేక్ ఏంటి వచ్చిండు? ఆట చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియో తోటి వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఈరోజు మేము కళాకారుని వీడియో చూడబోతున్నాము. ఈ కళాకారుడి కళాఖండాన్ని చూద్దాం ఇప్పుడు. ఎస్, పుష్ప టీజర్ అక్కడ ముందే టీజర్ వచ్చిందంట, లీక్ అయిందంట. దాని మీద మన అన్న పెద్ద వీడియో చేసిండు, ఒకటి చూద్దాం. పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ అనేటటువంటిది లీక్ అయింది అనేటటువంటిది ట్విట్టర్ లో పెద్ద ట్రెండింగ్ గా మారింది. ఫేస్బుక్ లో కూడా చర్చ. ఇది ఎప్పుడు జరిగింది? కాకపోతే ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లో ఎక్కడ కూడా లభించదు అనమాట. రేపు ఇవాళ టీజర్ లీక్ అయింది, ట్విట్టర్ లో ఫేస్బుక్ లో నడుస్తుంది మొత్తం అని చెప్పిండు. మళ్ళా ఇప్పుడు ఇంటర్నెట్ ఏడ కూడా దొరకది అంట. అట్లుంటది మనతోని. ఏం చెప్పాలనుకుంటారు అసలు? వీడు పోయి డిలీట్ చేసిండ్రా, వీడు ఒక్కడే డౌన్లోడ్ చేసుకుండు, మొత్తం అన్ని డిలీట్ చేసేసి. ఇంటెలిజెంట్ ఫెలో. నిజంగా లీక్ అయిందా లేదా? నేను నిజంగా చూసిన వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంటే వాళ్ళు అయితే గగ్గురు పరిచింది. ఇంటర్నెట్ లో ఇక్కడ లేదు కానీ వీడు కూడా చూడలేడు, కానీ చూసిన వాళ్ళని అడిగిండంట. వీడు పిచ్చోడా, మనల్ని పిచ్చోళ్ళు అని చేస్తాడా? ఏందో అర్థమే కాదు అసలు. ఆడు పిచ్చోడు కాదు, ఏందో అర్థం కాదు. ఆడు పిచ్చోడు కాదు, ఆ వీడియోలు చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు చెప్తున్నా కదా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే ఆ శివతాండవం ఏ విధంగా ఆడిండు అనేటటువంటి చూపిస్తారు. అలానే మనం టీజర్స్ లో చూసుకోవచ్చు అనమాట. సోలం పట్టుకుంది, కుంకుమ పట్టుకుంది. టీజర్స్ ఏందిరా అంటే దీనికా ముందు 10 టీజర్ రిలీజ్ అయినాయా? పోస్టర్ టీజర్ అన్నట్టున్నాడు. అరే నీకు పోస్టర్ కి టీజర్ కి తేడా తెలియదు, నువ్వు వచ్చి వీడియో చేస్తున్నావు చూడడా. ఏమన్నారా నేను? ఏదన్నా పని చేసుకోరా బేవకు. జస్ట్ తగ్గేదేలే అనేటటువంటి ఒకే ఒక డైలాగ్ టీజర్ లాస్ట్ లో పెడతాడు. ఒకే ఒక్క లాంగ్వేజ్ లో టీజర్ ని కూడా కాదు, తగ్గేలేని ఒకే ఒకే డైలాగ్ పెడతా అంటే నీకు వచ్చి ఇప్పుడు ఏమంటారు మన డైరెక్టర్ సుకుమార్ వచ్చి చెప్పిండా నీకు? అంటే లేకపోతే ఎవరు చెప్పారు నీకు ఇదంతా స్టోరీ? ఎడిటర్ ఈడేరా, కట్ కాదు ఎడిటరే. ఎవడు? ఈ రోత ఫర్ వాడు, ఈ రోతగాడు. మళ్ళీ ఒకటే లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తారంట. అసలు మొన్న వచ్చిన గ్లిమ్సా టీజర్ వచ్చింది అసలు అన్ని లాంగ్వేజ్ లకు అర్థం కావాలని వితౌట్ డైలాగ్స్ వదిలేరు. ఈడేమో ఒకటే లాంగ్వేజ్ వస్తుంది. రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. టీజర్ మొత్తం నిమిషం నరదాకే ఉంటదంట. అల్లు అర్జున్ ఎక్కువగా చూపించారంట. జస్ట్ లైక్ వాళ్ళు కష్టపడేటటువంటి విధానం, ఆ మేకింగ్ షాట్. టీజరా లేకపోతే మేకింగ్ వీడియో? అయినా మేకింగ్ వీడియో తెలియదు. ఎవరిని పిచ్చోని చేస్తుంటారు ఇప్పుడు? అల్లు అర్జున్ మూవీలో అల్లు అర్జున్ చూపించకపోతే ఈయన చూపిస్తారా? మరి వాడే ఎడిటర్ కదరా. సరే కామెడీయా దొబ్బేస్తున్నారా? సో అల్లు అర్జున్ జస్ట్ 10 seconds లాస్ట్ లో చూపిస్తాడు. అది కూడా ఈ అవతారంలోనే కనపడతాడు. ఇక ఈ అవతారంలో తగ్గేదేలా అని చెప్పి ఇక్కడ చెయ్యి పెట్టి ఈ విధంగా షోలో పట్టుకుంటే ఏ విధంగా ఉంటది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ శూలం నీకు దింపితే ఎట్లుంటది? ఆ వీడియో చూసినాక కంపల్సరీ శూలం మీకు దింపుతారు, చెప్తున్నా కదా.
మొన్న వచ్చిన టీజర్ ఏంది మళ్ళీ అల్లు అర్జున్ కాదా డూపా అది మొన్న వచ్చింది ఒరిజినల్ కాదు. అది ఫేక్, అది అది fan లీక్డ్ made అది. అది అదే లీక్డ్ ఫ్యాన్ మేడ్, ఒరిజినల్ ఫ్యాన్ మేడ్ అది కరెక్ట్. ఫ్యాన్ మేడ్ అది. చూడాలి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న న్యూస్ రాగానే మీకు వీడియో చేయాలి, మీకు చెప్పాలి అనేటటువంటి న్యూస్ రాదు ఫేక్ న్యూస్ రాగానే చేశారు. కాదు న్యూస్ రాదు, వీడు క్రియేట్ చేస్తాడు ఆ న్యూస్. న్యూస్ కాదు వాడు, న్యూస్ అన్నది వ్యూస్ రావాలి అని చెప్పి వాడు చేసిండు. న్యూస్ కాదు, వ్యూస్ రావాలని చేసినావు నువ్వు. అది బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అది కాదు, నువ్వు ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావా? ఆగు, ఇంకా అవ్వలేదా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఆగు నువ్వు. ఏంది మళ్ళీ ఎన్నిసార్లు పుష్ప లీక్ అవుతుందిరా? ఆగు, రుకో జరా, సబర్ కరో. హలో ఫ్రెండ్స్, వాట్ ఈస్ గూజ్ బంప్స్? పుష్ప మూవీ పోస్టర్ అని చెప్పి వాట్ ఈస్ గుజ్ బంప్స్? పుష్పరాజు ఒంటి కాలు మీద ఆ యొక్క ఎర్ర చందనం మీద ఆడుతుండు. అరే, కుంకుమ మీద రే, రే, ఆడుతుండు. ఎర్ర అది ఎర్ర కుంకుమ చంద్రమ ఆడింది రాడా? ఎర్ర చందనమా? ఎర్ర చందనం ఇట్లా కూడా ఉంటుంది ఈ మధ్య. అది కుంకుమరా రే, ఎర్ర ఉంది, తెలుసులేదురా నీకు? స్టోరీ లైన్ ఏంది, ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద నడుస్తుంది కదా, అట్లానే అదే పట్టుకుంటాడు. ఎర్ర చంద్రం అట్లా ఉంటదిరా, వాడికి చెప్పండి రా. ఆడవన్నీ వినడు, వాడికి నచ్చిందే మాట్లాడతాడు. అంటే కుంకుమ రెడ్డి ఉందని చెప్పి దాన్ని నిరచంద్రం చేసినావు భయ్యా నువ్వు నీ. అరే నువ్వు ఎంత ఎర్ర పప్పు అయితే ఎర్రగా ఏది ఉంటది ఎర్ర చంద్రం అంటావురా? ఒక్కసారి మన శ్రీవల్లి కళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. తను ఎవరు భయంకరంగా ఉంది. మాకు అమ్మాయి. కనిపించింది, నీకే కనిపించింది అంతా నా కళ్ళలో. హారర్ మూవీరా, చెప్పలేదా? అవునా? చంద్రముఖి అంటే ఇప్పుడు కళ్ళ నుండి ఇక లైటింగ్ వస్తాయా, శక్తి వస్తుంది? చంద్రముఖి ఇప్పుడు అల్లకెళ్ళి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈమె బాడీలోకి ఆమె ఇస్తుంది. యూనివర్స్ రా, రోతాటిక్ యూనివర్స్ ఇది. యా కరెక్ట్. ఏదైనా జరగచ్చు. ఆమె ఇట్లా అన్నది చూసినావా? అది ఇప్పుడు నువ్వు గమనిస్తే అది మన గుంటూరు కారంలో మహేష్ బాబు అంటాడు అనమాట. సో ఈ గుంటూరు కారం ఏదైతే ఉందో ఇందాక ఎర్రగా కనిపించింది చూసినావా, అది మన గుంటూరు కారం అనమాట. సో అక్కడ నుంచి మహేష్ బాబు ఇక్కడికి రాబోతున్నాడని మనోడు చెప్పాడు. ఈమె మహేష్ బాబు అన్న చెల్లెలు, ఈ చెల్లెని ఇక్కడికి పుష్పకి ఇచ్చిరన్నమాట. ఎస్ ఇది మా రొతాటిక్ యూనివర్స్ అనమాట. ఎస్ మీరు 2 వీడియోలకి మీకు అలాగా వచ్చేసింది అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోపంగా చూస్తుంది, మొత్తం మారిపోయింది. పాత శ్రీవల్లి కాదు, అమాయకమైనటువంటి శ్రీవల్లి కాదు, దగ్గరకు వస్తే ఓచ కోత కోస్తా అనేటటువంటిది కూడా. కోస్తారా? అదే ఆ పోస్టర్లు అంత మీనింగ్ ఉందారా? ఊచ కోత కోస్తాడట. ఊచకోత ఇట్లా ఇట్లా అది ఇంకోలా అనిపిస్తుందిరా నాకైతే. ఏం కోస్తుందేమో మరి. ఏదో వెబ్ సిరీస్ నాకు మైండ్ లో తిరుగుతుంది. త్రిశూలం ఆ పట్టుకునేటటువంటి విధానం బట్టి కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ ఆ శంఖం ఊత్తండి అనమాట. అబ్బబ్బా ఆ కాదు, ఏం సౌండ్ అర్థమైంది? ఈ పోస్టర్ సౌండ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే చేతిలో త్రిశూలం ఉందంటే మన పుష్ప త్రిశూలాన్ని పట్టుకున్నాడని అర్థమవుతుంది ఇక్కడ. కాదు, బ్రేక్ డౌన్ అంటే ఇదేనేమో అసలు పోస్టర్ నుంచి. శంఖం నోటి దగ్గర ఉందంటే నోటితోటి శంఖం ఊదుతున్నాడు అని అర్థం. అది నీకు తెలియదురా, అసలు మనకి మనం ఎడ్డిపుకోలేము, అందుకే అన్ని తెలుసు. చెప్పేది అట్లనే ఉంది. అసలు ఆడ అల్లు అర్జున్ ఉన్నాడనే నాకు తెలియదు తెలుసా. చుట్టూ త్రిశూలాలు ఉన్నాయి అనమాట. మధ్యలో పుష్ప 4 days అనేటటువంటిది చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ పుష్పరాజు ఒక్కడి దగ్గర లేదు, త్రిశూల దగ్గర కూడా ఉంది. ఎదుటోడికి ఆయుధం ఇచ్చి కొట్టరా అంటాడు అనమాట. త్రిశూలాలు ఏదో పోస్టర్లో పెడితే పుష్ప దగ్గర ఒక్క దగ్గర లేడు, అందరి దగ్గర త్రిశూలాలు ఉన్నాయా? ఏందిరా ఇది నువ్వు? పోలా అదిరిపోలా ఏందిరా ఇది నువ్వు? ఇందులో అంత అర్థం ఉందారా? అదే కదా. ఇక్కడ ఇప్పుడు ఇప్పటిదాకా అందరం కత్తులతో యుద్ధాలు చేసి చూసినప్పుడు శూలాలతో గుచ్చుకుంటారు అందరిగా. పోస్టర్ బాగుంటది అని చెప్పి అన్ని త్రిశూలాలు పెడితే ఈ స్టోరీ చూసినావా అసలు? విలన్లో కూడా త్రిశూలాలు పడతారు. అదంతా కాదు, టీజర్ లీక్ అన్నావు, ఏడున్నదమ్మా టీజర్? వాడు ఇంతసేపు బ్రేక్ డౌన్ చెప్పిండు, ఓకే అది కూడా ఏదో వాడి నోటికి వచ్చింది వాగిండు. బ్రేక్ డౌనా బొక్కనా? బ్రేక్ డౌన్ కాదు, బొక్క కాదు. అది ఆ త్రిశూలం పట్టుకుంటాడు, శంఖం ఊతుండు, కుంకుమ ఉంది దాని మీద. అది మనకు కళ్ళు మింగినాయి, మనకు కనిపించదా? వాడి దృష్టిలో బ్రేక్ డౌన్ అంటే ఇరగదీయడం రా. దీనికే భయపడితే ఎలాగా? ఇప్పుడే మొదలైంది. నిన్న ఆర్ఆర్ టాస్ గెలిచినప్పుడు వాళ్ళు చేసింది తీసుకున్నప్పుడు 100% అర్థమైపోయింది. నేను కామ్యూనిటీ కూడా పెట్టేశాను అనమాట. ఏంటది?
సార్ 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 ఏంటి సార్ అది? కామ్యూనిటీ కూడా పెట్టేశాను అనమాట. కామెడీ కామెడీ పెట్టినా కామెడీ పెట్టినా అది కామెడీ పెట్టినా అన్నట్టు. కామ్యూనిటీ కూడా పెట్టేశాను అనమాట. కామ్యూనిటీ ఓకే, దీన్ని ఇట్లా కూడా మార్చేసిరా ఇప్పుడు? ఓహో కమ్యూనిటీ పోస్టింగ్ కామ్యూనిటీ కూడా అంటుర్రా ఈ మధ్య? చిరి దాటి తనైతే రన్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. కానీ దీన్ని పట్టుకొని చాలా మంది పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు, నీచంగా తిరుగుతున్నారు కోహ్లీని. ఎందుకంటే తను ఆడినటువంటి బాల్ ఎన్ని, తను చేసినటువంటి స్కోర్ ఎంత. అరే అరే అక్కడ అంత ఏం లేదు కానీ నీకు నువ్వు అన్ని ఊహించుకొని నీకు నువ్వు వచ్చావు వీడియో చేసి వీడియో పెడుతున్నావు చూడు, నిన్ను ఏమన్నాలరా ఫస్ట్? వానికి వాడు ఊహించుకోడు, వాడే తిడతాడు, అన్ని నీచంగా అంటాడు, అన్ని వాడే స్క్రిప్ట్ రాసుకొని అన్ని ఆడే అంటాడు. మళ్ళీ ఇట్లా అంటున్నారు అని చెప్తాడు. తెలిసిందే కదరా మళ్ళీ నేను ఇట్లా అనొచ్చు కానీ అనను అన్న సంస్కారం కాదు అంటాడు. ఇప్పుడు 14 కోట్లు పెట్టి మ్యాక్సిమం కొనుక్కున్నారు. తను కనీసం సరైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందా? ఇప్పుడు దాకా జరిగినటువంటి 4 మ్యాచ్ల్లో తను టోటల్ గా కొట్టినటువంటి రన్స్ అన్ని. నిన్న తను ఎలా ఆడాడు, కానీ తన గురించి ఎవరు పట్టించుకోరు. అండ్ విరాట్ కోహ్లీ స్కోర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో అనేటి అన్ని ఇండైరెక్ట్ గా అని తర్వాత మళ్ళీ అట్లా సోపేయాలన్నమాట. అదిదా పద్ధతి. వీళ్ళు మా పరువు తీసి వదిలిపెట్టేలా ఉన్నారు. ఉగాది రోజు వీళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేటటువంటి బాధలో అందరూ మిగిలిపోయారు అనమాట. ఎక్కడి నుండి వచ్చిండు భయ్యా నితీష్ కుమార్ రెడ్డి అని. ఎక్కడి నుంచో వచ్చింది నాయన, అరే టీమ్ లో నుంచి వచ్చిండు. కాదు ఊడిపడ్డాడు ఇట్లా. కాదు ఇట్లా అకౌంట్ వచ్చినా కూడా ఆడిస్తారా ఐపీఎల్ లో? అంటే ఏమంటారు, ప్లేయింగ్ లెవెల్ లో లేకున్నా సరే, స్క్వాడ్ లో లేకున్నా సరే అకౌంట్ వస్తే కూడా ఆడిస్తారు ఈ మధ్య. కాదు వాడు లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆడిండ్రా. ఎందుకురా నువ్వు? అదే కదా వచ్చిందంట. మ్యాచ్ చూసి అన్న మాట్లాడరా ప్లీజ్ రా రే. మరి అలాంటి ప్లేయర్ల సైతం చేతులు ఎత్తేసినప్పుడు బౌలర్ కొట్టగలడా అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి మైండ్ లో కలిగింది. ఫస్ట్ వాడు బౌలర్ కాదు, వాడు ఆల్రౌండర్. రా అంటే బౌలర్ ఆల్రౌండర్, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా చేస్తాడు రా. బౌలింగ్ వేసుడు చూసిండు అంతే. కాదురా, నువ్వు ఫస్ట్ తెలుసుకో. అంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ బౌలింగ్ వేస్తుండే కానీ ఈసారి ఆల్రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్ లాగా వచ్చిండు అనమాట. బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ కూడా వేస్తాడు. అది ఆయనే చెప్పిండు. నువ్వు ఫస్ట్ ఆల్ సరిగా చూడరా, ఏదో వచ్చి వీడియో చేయడం కాదురా. ఎన్ని రోజులు రా ఇంక ఎన్ని రోజులు ఇట్లా నీ ఖర్చు నా కొడుక. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? కొడుతుండు. వచ్చినటువంటి ప్రతి బౌలర్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఆ టైంలో శ్యామ్ కరణ్ నిలబడ్డాడు. తను ఆడినటువంటి ఎవరు అదే? శ్యామ్ కాదు రాడు, శ్యామ్ రా. పంజాబ్ లో కొత్త ప్లేయర్ వచ్చిండు, వాడి పేరు శ్యామ్ కరణ్. రాధేశ్యామ్ నుండి వచ్చినాడు ఫ్రెండ్స్. తర్వాత వచ్చినటువంటి అశుతోష్ అయ్యుండొచ్చు, శంషాక్ అయ్యుండొచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇంకొకసారి వచ్చినటువంటి అశుతోష్ అయ్యుండొచ్చు, శంషాక్ అయ్యుండొచ్చు. ఆడినట్టు అశుతోష్ శంషాక్ వీళ్ళెవర్రా ఈ అమ్మాయి అంతేవర్రా అసలు? కొత్త వస్తారేమో ఎప్పుడు వచ్చింది ఐపీఎల్ కి? వామ్మో నిజంగా ఎస్ఆర్హెచ్ టీమ్ ని, కమిన్స్ ని పోయించింది అనేటటువంటిది రియాలిటీ అన్నమాట. కాదు ఎస్ఆర్హెచ్ టీమ్ ని మరియు కమిన్స్ ని అంట. అంటే వీడు ఎస్ఆర్ఎస్ టీమ్ వాడు కాదా కమిన్స్? కాదు అందరు ఒక సైడ్ టాయిలెట్ వస్తాడు, వీడు ఒక్కటి దూరం పోయి వస్తాడు. అందుకే అట్లా సపరేట్ వీడు అప్పుడు వీడియో తీసిండు, ఆడప్పుడు వీడియో తీసిండు. అదే పని కదా, ఎవరు ఏడో టాయిలెట్ వస్తారు అని చెప్పి. ఇప్పటిదాకా మన కమిన్స్ అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని సైలెంట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అపోనెంట్ సైలెంట్ చూసాం. కానీ ఎస్ఆర్హెచ్ ని ఫస్ట్ టైం అభిషేక్ మరియు శశాంక్ కలిసి సైలెంట్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అభిషేక్ ఏంటి వచ్చిండ్రా? అభిషేక్ కాదు రాడు, అశుతోష్ రా. ఇప్పుడైతే అశుతోష్ అన్నాడు, శశాంక్ అన్నాడు, ఇప్పుడు అభిషేక్ వచ్చింది డైరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ శశాంక్ అన్నాడు, సిరాజ్ అంటాడు, మొహమ్మద్ సిరాజ్ అంటాడు డైరెక్ట్. కాదు అభిషేక్ ఉన్నది ఎస్ఆర్ఎస్ లో కాదురా. విరాట్ కోహ్లీ సెల్ఫీ షాట్ ఆడిండు అని చెప్పి కామెంట్లుగా బంద్ చేయండి. ఏమో నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచి మెగా ఆకాశం ఉందన్నమాట. ఏముంది మెగా మెగా ఆప్షన్ అది. ఏదో చెప్పింది, కేర్ఫుల్ గా నడుపు. కోహ్లీ సెల్ఫీ షాట్ ఆడిండు అని చెప్పి కామెంట్లుగా బంద్ చేయండి. ఏమో నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచి మెగా ఆకాశం ఉందన్నమాట. దాంట్లో సంఘర్షణ ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఆకాశ్ ఎందుకు వచ్చింది? ఆకాశ్ కాదు, ఈ ఆకాశం పని కొనేస్తారంట అందరినీ నెక్స్ట్ ఇయర్. ముంబై ఆడుతుంది అని చెప్పి
వీలైతే రోహిత్ శర్మని కొనుక్కొని ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టాలని చెప్పి Okay, మనస్ఫూర్తిగా చెప్తుండు. కోరుకుంది. ఇంకా చేసేది అయితే ఈసారి ఏం లేదు. ఎట్లా Next కొట్టాలి? ఈసారి ఎట్లా కప్పు కొడతారా? ఈసారి కొనుక్కోవాలంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రోహిత్ శర్మ కొనుక్కొని ఈసారి కప్పు కొడతారు. అది మెగా ఆకర్షణ అలా. అది మెగా ఆకర్షణ. అది తెలియదు. ఇది నెక్స్ట్ మ్యాచ్ నుంచి అలా స్విచ్ చేసుకుంటారా? మెగా ఆకర్షణ నెక్స్ట్ మ్యాచ్ మెగా ఆకర్షణ కదరా. మరి ఇప్పుడు కిరాకి తీసుకుంటారు, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటారు, నెక్స్ట్ ఇయర్ పైసలు ఇస్తారు. ఇప్పుడు తీసేసుకుంటారు ఇక. ముంబై ఆడతలే ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడాడు. చెప్పేస్తాడు ఈసారి కప్పు కొట్టాలని. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడుతుంటే షాక్ అవుతారు ఇప్పుడు అందరూ నెక్స్ట్ మ్యాచ్ నుంచి. సో ఇది గైస్ మన రూత ఫర్ యూ చేసిన రూత, మన కళాకారుడి కళ్ళకండాన్ని చూసారు కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. మేము అన్ని కామెంట్స్ చెక్ చేస్తాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. ఏ డిఎస్పి మ్యూజికల్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లా? చిట్టా 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 చిట్టా